నేను కమలాపురంలో చదువుతూ ఉంటే హెచ్ఐం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు. ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు. గురువును చూస్తే చాలా గౌరవము, భయము. ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకొని వస్తూ ఉన్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు. ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన. అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందు లోపల పోతున్నావా? ఆ స్కూల్ లోపల క్లాసు మానిటర్ ఎవరు? నేనే. ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది. ఆ టీచర్ వస్తున్నాడంటే మంచి చింతబర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి. నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని. కర్ర తీసుకున్నాడు. రాజు రా అన్నాడు. నేను ధైర్యంగా వెళ్ళాను, ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు. మిమ్మల్ని నేను చూడలేదు, కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాది. ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్కి పోవాలని వెళ్ళాను. నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను. సత్యం చెప్పాను. చూడలేదా అని గట్టిగా అరిచాడు. చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను. నిన్ను కొడతాను అన్నాడు. కొట్టాలని చెప్పి మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను. ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకొని హెచ్ఐం గారికి కంటిదారులు కారినాయి. దగ్గర పిలిచాడు. రాజు, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును, కానీ నీవే అనుకొని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది, కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు నాకు తెలుసును అని తర్వాత పిలిచి చాలా సంతోషించి రేపటి దినము దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను. టీచర్ ఆజ్ఞ ప్రకారం వచ్చాను. గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని వరండాలో వెళ్ళినాను. భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని. ఆమె వచ్చి, నాయనా నీవేనా రాజు అని అండింది. అవునమ్మా అన్నాను. మీ టీచర్ గారు పిలుస్తున్నారు, లోపల రా అండి అన్నాను. లోపల వెళ్ళాను. ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు. అల్యూమినియం ప్లేటు, దాంట్లో 2 పకోడాలు పెట్టి, రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను, నాది చాలా తప్పు. మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను. ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నానన్నాడు. చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది. ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అన్నాడు. సార్ నేనెక్కడ, మీరెక్కడ? వయసు ప్రధానం కాదు, చదువు ప్రధానం కాదు, మానసిక హృదయం ప్రధానము. కనుక నీవు చాలా గుడ్ బాయ్ అన్నాడు. నాయన బాగానే చదువుతున్నావా అన్నాడు. చదువుతున్నాను సార్ అన్నాడు. వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, బాగా చదువుకో చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను. ఎగ్జామినేషన్ వచ్చింది, నేను రాస్తున్నాను. ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము. నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను, పెట్టేశాను, వెళ్ళిపోయినాను. ఆయన చూస్తున్నాడు, ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే, రేపు మీరే చూస్తారు కదా. నేను రాశాను, అన్ని కరెక్ట్ గా రాశాను. అసత్యం అనేటువంటి నేను ఎప్పుడు రాయను, చెప్పను అన్నాను. సరే రేపటి దినం మొట్టమొదటి ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు, చూచాడు. ఒక్కొక్క క్వశ్చన్ అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ. తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ 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 గుడ్ అన్నాడు. ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీసుకు పంపించే పద్ధతి లేదు, అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వాడు. ఆ విధంగా చేసి 2వ దినం పిలిచాడు. భార్యతో చెప్పాడు, కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు. నేను వెళ్ళాను. రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు. సార్ నాకు అది అలవాటు లేదు సార్ అన్నాను. నాకు ఈ కాఫీ టీలు అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాటు లేదు అన్నాను. పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు. కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాటు లేదు సార్ అన్నాను. నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నా ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు, కానీ నాకు భయం లేదు. కారణం ఏమిటి? నో మిస్టేక్, ఎందుకు భయపడాలా? నేను చక్కగానే మాట్లాడేటువంటి ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలనే ఇంగ్లీష్ టీచర్ మహబూబ్ ఖాన్, అతను ఇంగ్లీష్ టీచర్. నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి. ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వరగా వెళ్ళిపోవను అనేది. నేను క్లాసుకు పోయేటప్పటికి పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో 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 ఇంకా అతని దగ్గరికి వెళ్ళు అని. నేనేం చేసేది, ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు. నా తలంతా నిమురుతూ ఉంటాడు, చెక్కంతా గిల్లుతాడు. ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి పిల్లలు లేరు. అతనికి 50 years. అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది కనుక నీవు మా ఇంటిలో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు. చాలా ప్రియమైనటువంటి భక్తుడు. ఈయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. రాజు ఇట్రా అనేవాడు. నీవు రేపటి నుంచి నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ ప్రార్థన మాకు అందరికి నీ హృదయాన్ని కరిగింపజేస్తుంది. నీవు ఒక ప్రార్థనకు నీవే పాట పాడు, నీవే రాయి అన్నాడు. సార్ నేనెట్ట కంపోజ్ చేసేకవుతుంది సార్ అన్నాను. నీవేమైనా చేయగలవు, తప్పక చెయ్యి అన్నాడు.
అప్పుడు చెప్పాను నేను, అహర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే చెప్పి మహమ్మదన్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను. ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆనాడే సర్వమత సమ్మతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.